ఎన్నికలకు మరో 3 నెలలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా రాయలసీమలో తమ పట్టు నిలుపుకునేందుకు టీడీపీ, వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాయలసీమలో వైసీపీదే హవా అని చెప్పాలి. ఒక్క అనంతపురం జిల్లా మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో వైసీపీ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తుంది. అయితే 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు గెలిచి జగన్ పార్టీ సత్తాను చాటింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని అధికార పార్టీ భావిస్తుంది. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం స్థానాల్లో గెలిస్తే మిగిలిన స్థానాల్లో గెలవడం పెద్ద కష్టం కాదని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ధర్మవరం నియోజకవర్గం ఫలితం మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉంటుందని తెలుస్తుంది. ధర్మవరం నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐప్యాక్ చేసిన సర్వేతో పాటు పార్టీ చేసిన సొంత సర్వేలో కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విజయం తథ్యమని తేలడంతో ధర్మవరం నుంచి కేతిరెడ్డి మరోసారి పోటీ చేయడం ఖాయమైపోయింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట కేతిరెడ్డి చేపట్టిన కార్యక్రమం సూపర్ హిట్ అయింది. ప్రతి ఎమ్మెల్యే కూడా కేతిరెడ్డి మాదిరిగా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ సూచించారు. ముఖ్యంగా పేదలకు కేతిరెడ్డి చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడంలో కేతిరెడ్డి విజయవంతమయ్యారు. దీంతో ధర్మవరంలో కేతిరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అయితే టీడీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారో స్పష్టత రావాల్సి ఉంది. పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టంగానే మారింది. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని ఎదుర్కోవడంలో పరిటాల శ్రీరామ్ ఫెయిల్ అయ్యారని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. గడిచిన 3 ఏళ్లలో కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్ ఒక్క పోరాటం కూడా చేయలేదని, పైగా తనపై చేసిన ఆరోపణలకు కేతిరెడ్డి ధీటుగా సమాధానం ఇవ్వడంతో పాటు ప్రత్యర్థుల కుట్రలను వీడియోలతో సహా బయటపెట్టడంతో పరిటాల శ్రీరామ్ ఇరుకున పడ్డారు. దీంతో కేతిరెడ్డిని ఓడించడం పరిటాల శ్రీరామ్ వల్ల కాదని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఈ సమయంలో గత ఎన్నికల్లో కేతిరెడ్డి మీద ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ పేరు అనూహ్యంగా తెర మీదకు తీసుకువచ్చింది టీడీపీ. గత ఎన్నికల్లో కేతిరెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అవినీతి ఎక్కడ బయట పెడతారో అని బీజేపీలో చేరారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఇప్పుడు ఆయన్ను తిరిగి టీడీపీలో ఆహ్వానించి తిరిగి ధర్మవరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ పెద్దల ఆలోచనగా తెలుస్తుంది. ఆయన టీడీపీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే గోనుగుంట్ల సూర్యనారాయణ రాకను పరిటాల శ్రీరామ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 3 ఏళ్లుగా నియోజకవర్గంలో కష్టపడిన తమను కాదని సూర్యనారాయణకు ఎలా టికెట్ కేటాయిస్తారని శ్రీరామ్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తమ నేతను కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే సహకరించేది లేదని వారు చెబుతున్నారు. ప్రత్యర్థుల కుమ్ములాటలే తమకు కలిసి వస్తాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఇవేమీ పట్టించుకోని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.